టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ గడ్డపై 1000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారత వికెట్ కీపర్‌గా రికార్డును సాధించాడు. ఇంగ్లాండ్‌తో 5 టెస్టుల సిరీస్‌లో అంటే ఆండర్సన్ సచిన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా మాంచెస్టర్ వేదికగా బుధవారం ప్రారంభమైంది కదా మ్యాచ్. అయితే 4వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ ఈ ఫీట్‌ని సాధించాడు. బ్రెడెన్ కార్స్ వేసిన 61వ ఓవర్‌లో మూడో బంతిని లాంగ్ ఆన్ దిశగా సిక్సర్ బాదిన పంత్ ఇంగ్లాండ్ గడ్డపై 1000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అయితే 93 ఏళ్ల భారత క్రికెట్ టెస్ట్ చరిత్రలోనే మరి ఏ వికెట్ కీపరు సాధించని ఒక గొప్ప ఘనత ఇది. అయితే ఇంగ్లాండ్ గడ్డపైనే కాదు, విదేశాల్లో కూడా రిషబ్ పంత్ ముందు మరే వికెట్ కీపర్ కూడా టెస్టుల్లో 1000 పరుగులు చేయలేదు. ఇంగ్లాండ్ గడ్డపై 1000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి విజిటింగ్ వికెట్ కీపర్‌గా కూడా రిషబ్ పంత్ రికార్డుకెక్కాడు. ఈ జాబితాలో రిషబ్ పంత్ తర్వాత మన ధోని, రాడ్ మార్ష్, జాన్ వైట్, ఇయాన్ హిల్లీ ఇలాగా తర్వాత స్థానంలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా 700 పరుగుల దగ్గరే ఉన్నారు. కనీసం 800 దగ్గర కూడా లేరు. కానీ రిషబ్ పంత్ మాత్రం 1000 పరుగులు కొట్టేశాడు. అయితే క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో రిషబ్ పంత్ చాలా తీవ్రంగా గాయపడ్డాడు. అయితే 68వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ 4వ బంతి రిషబ్ పంత్ షూకు చాలా బలంగా తాకింది. ఈ బంతి ధాటికి పంత్ పాదం వాచిపోవడంతో పాటు చాలా విపరీతంగా రక్తస్రావం జరిగింది. అయితే నొప్పితో విలవిల్లాడుతున్న పంత్ పాదాన్ని నేలపైన పెట్టలేకపోయాడు. దాంతో అంబులెన్స్ సహాయంతో ఇక పంత్‌ను మైదానం బయటకు తీసుకువెళ్లారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. రిషబ్ పంత్ బయటికి వెళ్లడంతో జడేజా బ్యాటింగ్‌కి వచ్చాడు. అయితే తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 83 ఓవర్లలో 4 వికెట్లకు 264 పరుగులు చేసింది. అయితే పంత్ గాయం చూస్తున్నట్టయితే రెండో రోజు ఆట చాలా కష్టం అనిపిస్తోంది. ఎందుకంటే చాలా సేపు అంటే పంత్ మైదానంలో ఉన్నంత సేపు ఐస్ అలాగే కాటన్ పెట్టినప్పటికీ కూడా తన గాయం అయితే అస్సలు కంట్రోల్‌లోకి రాలేదు. ఆ తర్వాత ఫిజియోలో తనకి గట్టిగా కట్టే ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాత ఆ వాపు వల్ల ఆ గట్టిగా కట్టించుకునే ప్రయత్నం కూడా తను చేయలేకపోయాడనమాట. అయితే స్కానింగ్ గట్రా లాంటివి తీసి ఏదైనా అంటే ఫ్రాక్చర్ అయినా అవ్వకపోయినా రెండో రోజు ఆటకు మాత్రం పంత్ నిజంగా రెస్ట్ ఇచ్చేయాల్సిందే. అయితే ఇక బ్యాటింగ్ విషయంలోకి వచ్చినట్టయితే భారత జట్టు 83 ఓవర్లలో 4 వికెట్లకు 264 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 48 బంతుల్లో 2 ఫోర్లు ఒక సిక్స్ సాయంతో 37 పరుగులు చేశాడు. చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో 264 పరుగుల మంచి డీసెంట్ స్కోర్ అయితే ఫస్ట్ మన భారత జట్టు సాధించింది. అయితే కెప్టెన్ శుభ్మన్ గిల్ విఫలమయ్యాడు. అయితే ఇక నైట్ వాచ్‌మెన్స్‌గా రవీంద్ర జడేజా అలాగే షార్దుల్ ఠాకూర్ ఇద్దరు కూడా 19 బ్యాటింగ్‌తోనే క్రీజ్‌లో ఉన్నారు. ఈరోజు వాళ్ళు రెండో రోజు చక్కగా మంచి స్కోర్ చేస్తే 400 పరుగులు గనుక సాధిస్తే సూపర్బ్ అని చెప్పుకోవాలి. అయితే మొదటగా ఈ బుధవారం ప్రారంభమైన మ్యాచ్‌లో ఆహ్, మన మన భారత జట్టు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. ఈ టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్ అలాగే యశస్వి జైస్వాల్ ఇద్దరు కూడా అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్ కండిషన్స్‌పై ఆచితూచి ఆడారు. అయితే స్వింగ్ సిమ్ బంతిని నిదానంగా ఆడుతూ వీరు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. సాధికారికంగా బ్యాటింగ్ చేసిన ఈ జోడీ విడదీసేందుకు బెన్ స్టోక్స్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో ఇక టీమిండియా 26 ఓవర్లలో 78 పరుగులకు లంచ్ బ్రేక్‌కి వెళ్ళింది. అయితే ఆ తర్వాత రెండో సెషన్ ఆరంభంలోనే టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. హాఫ్ సెంచరీకి చేరువైన కేఎల్ రాహుల్‌ను క్రిస్ వోక్స్ స్లిప్ క్యాచ్‌గా పెవిలియన్‌కు చేర్చాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 94 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. సాయి సుదర్శన్ సహాయంతో యశస్వి జైస్వాల్ 96 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు సాయి సుదర్శన్ కట్టుదిట్టమైన డిఫెన్స్‌తో ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. స్పిన్నర్ లియామ్ డాన్‌ను బరిలోకి దించిన స్టోక్స్ ఆశించిన ఫలితాన్ని రాబట్టాడు. తన రెండవ ఓవర్ తొలి బంతికే లియామ్ డాన్
యశస్వి జైస్వాల్ను స్లిప్ క్యాచ్గా పెవిలియన్కు చేర్చాడు. బ్యాటింగ్కు వచ్చిన శుభ్మన్ గిల్ ఆచితూచి ఆడే ప్రయత్నం చేయగా బెన్ స్టోక్స్ తనను దెబ్బతీశాడు. కళ్ళు చెదిరే డెలివరీతో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్కు చేర్చాడు. అయితే బంతి అంచనా వేయడంలో విఫలమైన గిల్ షాట్ ఆడకుండా బంతిని వదిలేసి మూల్యం చెల్లించుకున్నాడు. రివ్యూ తీసుకున్న ఫలితం లేకపోయింది. అయితే క్రీజ్లోకి బంతి రాగా సాయి సుదర్శన్ తను ఇద్దరు కలిసి జాగ్రత్తగా ఆడుతూ రెండో సెషన్ను ముగించారు. దాంతో టీమిండియా 149 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి ఆ స్కోర్తో బ్రేక్ వెళ్ళింది. అయితే ఇక పంత్ గాయం అవ్వడంతో యాక్చువల్లీ అప్పటికి పంత్ అండ్ సాయి సుదర్శన్ ఆడుతూ వచ్చారు. ఈ ఇద్దరు చక్కగా ఆడుతున్న క్రమంలో 200 మార్కులు అందుకుంది టీమిండియా. డ్రింక్స్ బ్రేక్ అనంతరం మాత్రం ఇక్కడ రిషబ్ పంత్కి గాయమైందనమాట. అయితే క్రీజ్లోకి అప్పుడు జడేజా రాగా సాయి సుదర్శన్ 134 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నిలకడగా ఆడుతూ సెంచరీ దిశగా సాగిన సాయి సుదర్శన్ను స్ట్రోక్స్ అవుట్గా పెవిలియన్కు చేర్చాడు. షార్ట్ పిచ్ బాల్తో కొట్టించాడు. ఈ పరిస్థితుల్లో క్రీజ్లోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్తో కలిసి మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతూ ఇక తొలి రోజు ఆటనైతే 264 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి భారత్ ముగించింది. అయితే రెండో రోజు ఆటలో ఖచ్చితంగా అటు జడేజా, ఇటు శార్దూల్ ఠాకూర్ ఇరగదీసే ప్రయత్నం చేయాలి. అయితే కనీసం భారీ షాట్లు ఆడకపోయినప్పటికీ కూడా శార్దూల్ ఠాకూర్ డిఫెన్స్ మోడ్ ఆటలను చాలా బాగా ఆడతాడు. ఇక జడేజా గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మూడో టెస్ట్ మ్యాచ్లో ఎంత అద్భుతమైన డిఫెన్స్ చేశాడో మాటల్లో చెప్పలేం. ఎందుకనంటే ఒక ఆల్రౌండర్ అయి ఉండి తన స్థానం వచ్చేసరికి మిడిల్ ఆర్డర్ దాటిపోయి వస్తుందన్నమాట. అంటే ఇంక అప్పటికే ఓపెనర్లు, టాప్ ఆర్డర్ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా పరుగులు చేసి ఇక తను ఒక ఫైనల్ టచ్ ఇచ్చే క్రమంలో వస్తాడు. అయినప్పటికీ కూడా జడేజా అంత అద్భుతంగా డిఫెన్స్ చేసి ఆఖరికి కూడా తన ప్రయత్నం తను చేశాడు. కానీ తనకి సపోర్ట్ ఇచ్చే ఆటగాళ్ళు ఎవరూ లేకపోవడంతోనే ఇదంతా కూడా జరిగింది. అయితే నిజానికి రిషబ్ పంత్ కనుక ఉంటే సూపర్బ్గా ఉండేది. తనకి చాలా పెద్ద గాయమైంది. ఆ గాయం ఎంత పెద్ద గాయం అంటే అసలు ఇంకా రిషబ్ పంత్ లాంటి మొండివాడే నేను కాలు పెట్టలేను, పాదం కింద పెట్టలేను అనే పరిస్థితికి వెళ్ళాడు. అయితే ఇక ఫిజియోలు తనకి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా తన పాదం కింద పెట్టలేకపోతుండడంతో తనకి ఏడుపు వచ్చేసి ప్లీజ్ అంబులెన్స్ని తీసుకురండి అన్నాడు. నిజానికి రిషబ్ పంత్ చాలా మొండిఘటం. ఎంత బలమైన గాయం తగిలినా కూడా ఏదో రకంగా ఆడడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ అలాంటిది రిషబ్ పంత్ ఇంత దారుణంగా అంబులెన్స్ ఎక్కి వెళ్ళాడు అంటే నిజంగా ఆ గాయం ఎంత దారుణంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా రిషబ్ పంత్ కనుక ఉండుంటే ఆల్రెడీ 1000 పరుగులు చేసి అసలు సూపర్ డూపర్ 93 ఏళ్ల రికార్డులో ఎవ్వరు ఈ ఘనత సాధించలేదు. ముఖ్యంగా మన భారత జట్టు ఆటగాళ్ళు కావచ్చు, లేదా ప్రపంచంలో ఉన్న వికెట్ కీపర్లు కావచ్చు. అలాంటిది రిషబ్ పంత్ ఇంత గొప్ప ఘనత సాధించడం వరెవా హ్యాట్స్ ఆఫ్. అయితే దేవుడి దయ వల్ల తను ఈ రోజు కాకపోయినా రేపైనా కోలుకుంటే బాగుండు. అంతా కూడా 4వ టెస్ట్ మ్యాచ్ గెలవడానికి కోసమే ఈ ప్రయత్నాలన్నీ కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.